డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఐఏఎస్ రిటైర్డ్ తెలంగాణ వైస్ ఛాన్సలర్ ట్రిపుల్ బాసరా, కమిషనర్ ఎడ్యుకేషన్ ఆదిలాబాద్ కలెక్టర్ డాక్టర్ ఏ అశోక్ గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్యన మనం మెటావర్స్ అనే ఒక పదం వింటున్నాం. Yes. నాకు ఒకసారి ఈ రోజు ఏంటంటే మెటావర్స్ అంటే ఏంటి, దాని వల్ల విద్య ఉపాధి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా ఒకసారి మా వ్యూవర్స్ కి. ఈ మెటావర్స్ అనేది ఇప్పుడు వాడుకలో ఉంది అండ్ చాలా సంచలనంగా మారింది. ఇది మెటావర్స్ అనేది ఫేస్బుక్, మార్క్ జకర్బర్గ్ తదితరులు చేపట్టిన ఈ ప్రోగ్రామ్ ఇది. దిస్ ఇస్ మెటావర్స్ అనేది ఒక వర్చువల్ స్పేస్. ఇప్పుడు మన నిత్య ప్రపంచంలో మన దైనందిన జీవితంలో చూస్తున్నది ఏంటంటే 3D ఉంది. లెంత్, బ్రెడ్త్, హైట్ 3 రకాలుగా ఉంటుంది. ఇది రియల్ లైఫ్. ఇది కానీ రియల్ లైఫ్ని పోలినట్టుగానే వర్చువల్గా అంటే ఐటీ విత్ ఇన్ ద స్పేస్లో ఉండాలంటే అందులో ఏమేమి ఉంటుందంటే ఏఐ ఉంటుంది, తర్వాత ఏఆర్ ఉంటుంది, వర్చువల్ రియాలిటీ ఉంటుంది, తర్వాత అట్లాగే ఐఓటీ అని ఉంటుంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అలాగే బ్లాక్ చైన్ ఉంటుంది, అలాగే దిస్ ఎక్స్టెండెడ్ రియాలిటీ అంటారు, అది ఉంటుంది. సో ఈ విధంగా ఇవన్నీ కలుపుకున్న ఒక టెక్నాలజీ ఉంటుంది. అందులో ఏంటంటే మనం ఎవరైనా కానీ మన అవతారం తయారు చేసి దాంట్లోకి పంపించవచ్చు ఆ స్పేస్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వర్చువల్ స్పేస్ ఆఫ్ ద రియల్ వరల్డ్. It is not the real world, it is the virtual space of the real world, and it is created inside the virtual space like a 3D dimension. There is a virtual space inside the IT lo. Atlage అందులో గాగుల్స్ వేసేసుకుంటే they can see the what is called as the VR, అంటే లైక్ గేమింగ్ లాగా. అలాగే then they can have sensors. ఆ విధంగా దే కెన్ గెట్ ఫీలింగ్ ఆఫ్ సెన్స్, టచ్, ఎవ్రీథింగ్. అలాగే దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ అవతార్లో చేస్తారు. మన క్లోన్ని పెట్టుకోవచ్చు, మన అవతార్. సో మన అవతార్ని మనం పంపుకోవచ్చు, మనం ఇంకెక్కడో ఉంటాం అది చేసుకోవచ్చు. అలాగే అవతార్ కాకుండా ఎడ్యుకేషన్కి కానీ, గేమింగ్కి కానీ, తర్వాత ఈ డిజిటల్ అసెట్స్ కొనడానికి కానీ, సోషలైజేషన్కి కానీ, ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో మనం అందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా ఆ వర్చువల్ స్పేస్లో ఉండడానికి అవకాశం కలిగించేలాగా అది చేశారు. ఇన్ ఫ్యూచర్ మెటావర్స్ ఇస్ గోయింగ్ టు చేంజ్ హౌ యూ వర్క్, హౌ యూ ప్లే, హౌ యూ సోషలైజ్, హౌ యూ ఇంటరాక్ట్, హౌ యూ లివ్. ఇన్ఫాక్ట్ యూ కెన్ కంటిన్యూ టు లివ్. దాని ఫీచర్స్ ఏంటంటే పర్సిస్టెంట్, అంటే 24/7 ఉంటుంది. కనుక వాట్సాప్ కొంచెం టైం గ్యాప్ ఉంటుంది, మనం పడుకున్నప్పుడు 24/7 ఉంటుంది. ఇంటర్ఆపరబిలిటీ ఉంటుంది. మీరు ఒక స్పేస్ నుంచి ఇంకో స్పేస్కి వెళ్ళిపోవచ్చు ఆ వర్చువల్ స్పేసెస్లోకి. అలాగే యూ కెన్ వేర్ డిజిటల్ అవతార్. డిజిటల్ మీ అవతార్కి యూ కెన్ బై డ్రెస్సెస్, యూ కెన్ బై గార్మెంట్స్, యూ కెన్ డ్రెస్ అప్ ద వే యూ వాంట్, యూ కెన్ టేక్ హిమ్, ఇట్ కెన్ అటెండ్ కాన్ఫరెన్సెస్. రీసెంట్లీ దెర్ ఇస్ వన్ రోబ్లాక్స్ అని ఉంది, మ్యూజిక్ కన్సర్ట్ చేశారు. 12 మిలియన్ వర్చువల్ అవతార్స్తో అక్కడ ప్రోగ్రామ్ చేశారు. సో దేర్ వాజ్ ఎ మ్యూజికల్ కన్సర్ట్. BMW వాళ్ళు ఒక వర్క్ షాప్ చేశారు దాంట్లోనే, మెటావర్స్లోనే. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలుసుకొని సోషలైజ్ చేసి ఇంటరాక్ట్ అయ్యి ట్రైనింగ్ ప్రోగ్రాంలు చేశారు. అట్లాగే మీరు ఇప్పుడు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ గురించి, నిర్మాణం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, వీ కెన్ క్రియేట్ దట్ బిఫోర్ ఇట్ ఈస్ బిల్ట్ అండ్ దెన్ వీ కెన్ సీ హౌ ఇట్ కెన్ గో అబౌట్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో టౌన్ ప్లానింగ్కి పనికొస్తుంది. తర్వాత మీరు అన్న ఎడ్యుకేషన్కి కూడా పనికొస్తుంది. ఉదాహరణకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీరు చదవాలనుకుంటున్నారు, ఆ విద్యార్థిని ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి తీసుకెళ్ళిపోవచ్చు. ఆ శిథిలాల్లో అతను నడుచుకుంటూ చూస్తుంటాడు. టీచర్ చెప్తుంది, నాన్న అప్పుడు అక్కడ బ్రిక్స్ ఉన్నాయి, టౌన్షిప్ అనేది చాలా బాగుంది, అవి దట్ డ్రైనేజ్ చాలా బాగుండేది ఆ రోజుల్లో అంటుంటే అక్కడ చూస్తుంటాడు అబ్బాయి స్టూడెంట్. దిస్ ఇస్ విజువలైజేషన్, కరెక్ట్. అంతేకాకుండా ఇమ్మర్సివ్ అబ్జార్ప్టివ్ ఎక్స్పీరియన్స్ అంటారు, ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్. ఇంకోటి విద్యార్థి ఎక్స్ప్లోరేటరీ అవుతారు. ఇప్పుడు సోలార్ సిస్టమ్ అంటే ఆయన దాదాపు నక్షత్రాల్లో వేరేస్తున్నట్టుగానే ఉండి చూస్తూ ఉంటాడు. ఇది ప్లానెట్, ఇది మర్క్యూరీ, ఇది ప్లూటో అని, ప్లాటో, ఇవన్నీ కూడా చెప్తారు. సో ఈ విధంగా చూసుకుంటుంటే హిస్టరీ కానీ,
మీరు హిస్టరీలోకి వెళ్ళి చూసుకోవచ్చు, yes, అలాగే జాగ్రఫీలోకి వెళ్ళిపోవచ్చు, ఎక్కడ ఏది కావాలంటే అది అక్కడ యూ కెన్ ఫీల్. సో విద్యారంగంలో ఏంటంటే ఎక్స్ప్లోరేషన్ పాసిబుల్ అవుతుంది, ఇమ్మర్సివ్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చేయవచ్చు, అనుభవం కావచ్చు. yes, మనం అందరం కూడా ఫీలింగ్స్తో కలిగిన వాళ్ళం. మనం ఫీల్ అయితే తొందరగా ఉండి వీ విల్ రిమెంబర్, మనం చూస్తే ఇంకా జ్ఞాపకం ఉంటుంది, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా జ్ఞాపకం ఉంటుంది. yes. ఇప్పుడు ప్లానిటోరియం ఎందుకు వెళ్తాము, నక్షత్రాలు చూస్తామని అంటాం. చూడ్డానికి, yes, అదే దానికి దీనికి తేడా ఏంటంటే ఇందులో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అక్కడికి, yes. అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్ళిపోయి దగ్గర నుండి చూస్తుంటారు. Sense ఉంటుంది. Yes, అది దే ఆర్ డూయింగ్ ఇట్ బికాస్ ఇదంతా కూడా వీఆర్ హెడ్సెట్ తో, yes, తర్వాత వాళ్ళు వేసుకున్న గాగుల్స్ ఉంటాయి. సో వీఆర్ హెడ్సెట్ ఒకటి, గాగుల్స్ ఒకటి వేసుకొని పెడతారు. సో అక్కడ ఇంకోటి యూ కెన్ బై ఐటమ్స్, స్టోర్స్ ఉంటాయి, డిజిటల్ కరెన్సీ ఉంటుంది, డిజిటల్ అసెట్. చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే భూములు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవచ్చు, క్రిప్టో కరెన్సీ నడుస్తుంది, మీరు ప్లాట్స్ అమ్ముకోవచ్చు, కొనొచ్చు, కొనుక్కోవచ్చు. మీరు చేసుకోవచ్చు, మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అక్కడ కూడా అర్బన్ ఏరియాలో కొనాలా, సిటీలో కొనాలా, ఊళ్ళో కొనాలా అనేది ఉంటుంది. అలాంటివి కూడా ఉంటాయి. సో అలాగే మీకు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్ని కూడా. మీరు కొన్ని వర్క్షాప్ చేసుకోవచ్చు, సోషలైజ్ చేసుకోవచ్చు, మీరు కలుసుకోవచ్చు. ఈ మధ్య మనం వాట్సాప్ రావడం వల్ల సోషలైజేషన్ తగ్గింది, దానివల్ల ఇంకా పెరుగుతుంది. Yes, సో ఈ విధంగా మెటావర్స్ అనేది ఒక వర్చువల్ స్పేస్ క్రియేటెడ్ విత్ ది పర్సిస్టెంట్ డే ఇన్ అండ్ డే అవుట్ యాక్టివిటీ అండ్ ఇంటరాపరబిలిటీ విత్ wearing the headset and goggles and feeling the sensor, experiencing immersive and also the అబ్జార్ప్టివ్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దానివల్ల మనం అక్కడ జీవిస్తున్నట్టుగానే ఉంటుంది, మనం అందులో జీవించవచ్చు జీవించొచ్చు. అండ్ చేయొచ్చు. దీనివల్ల నెగటివ్గా కొన్ని క్రిటిసిజం ఏముందంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవసీ ఇష్యూస్ ఉన్నాయి, ఇష్యూస్ వస్తాయి, తలెత్తాయి. అలాగే అబ్సినిటీ అనేది రావచ్చు, అట్లాగే తర్వాత బయాస్ రావచ్చు. ఎందుకంటే మళ్ళీ అందులో కూడా రిచ్ పీపుల్ విల్ గో టు రిచ్ ప్లాట్స్ అండ్ పూర్ విల్ గో టు రిచ్. తర్వాత క్రిప్టో కరెన్సీ ఉంటుంది, Yes, డిజిటల్ కాయిన్స్, డిజిటల్ అసెట్స్, డిజిటల్ క్రియేట్. సో మీరు మెటావర్స్లో యూ క్యాన్ ఓన్ ల్యాండ్, రియల్ ఎస్టేట్, యూ క్యాన్ ప్లే గేమ్స్, గేమింగ్ ఉంటుంది. గేమింగ్లో హొరైజాన్స్ అని గేమ్ ఉంది, అందులో మీరు మీ ఓన్ గేమ్ క్రియేట్ చేసుకోవచ్చు, మీ ఓన్ ప్లేయర్స్ పెట్టుకోవచ్చు, yes, మీ ఓన్ యాక్టర్స్ పెట్టుకోవచ్చు మీరు, అండ్ సినిమా లాగా తీయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలిలో కట్టప్ప సీన్ ఉందనుకోండి, అక్కడ మీరు వెళ్ళిపోవచ్చు, వెళ్ళి బిఫోర్ కట్టప్ప కెన్ డూ హార్మ్ టు యూ క్యాన్ ఇంటర్ఫియర్. yes, సో ఆ విధంగా యూ కెన్ క్రియేట్. ఇంకోటి యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ అవతార్స్ అండ్ యువర్ ఓన్ అదర్ కలెక్టివ్ యాక్టర్స్. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ద టామ్ క్రూజో, షారుఖ్ ఖాన్, వీ కెన్ హ్యావ్ యువర్ ఓన్ యాక్టర్స్ అండ్ క్రియేట్ ఎ మూవీ yes, అండ్ ఆల్సో గో ఇన్ టు దట్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్. సో ఇండస్ వ్యాలీలోకి వెళ్ళిపోవచ్చు, సోలార్ సిస్టంలోకి వెళ్ళిపోవచ్చు, యూ క్యాన్ ఎక్స్పీరియన్స్ హిస్టారికల్లో ఏదైనా. కృష్ణదేవరాయ అంటే మీరు కృష్ణదేవరాయ కోర్టులోకి వెళ్ళిపోయి చూడొచ్చు, అలా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మెటావర్స్. yes, సో దాంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అండ్ అనుభవం కలిగేది yes, మీకు కలిగించేది. తర్వాత మీకు వర్చువల్గా మనం అందులో జీవించవచ్చు, వర్చువల్గా, నిజంగా కాకుండా yes, వర్చువల్గా అన్ని రకాలుగా. యూ కెన్ ఓన్ ద ప్రాపర్టీ, యూ కెన్ లర్న్, యూ కెన్ డూ ద గేమింగ్, యూ కెన్ డూ హెల్త్ కేర్లో కూడా చాలా బాగుంటుంది. ఒక డాక్టరు ఈ మెటావర్స్లో యూ కెన్ సీ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ వెరీ క్లియర్లీ వైల్ ఈస్ డూయింగ్ సర్జరీ, yes, నాట్ లైక్ రోబోటిక్ సర్జరీ, ఇంకా అంతకంటే కూడా చాలా బాగా చేసి చూసుకోవచ్చు. ఆ విధంగా హెల్త్ కేర్లో కూడా పనిచేస్తుంది, బిజినెస్లో పనిచేస్తుంది, ఎడ్యుకేషన్లో కూడా ఉపయోగపడుతుంది. తర్వాత క్రియేటివిటీ కూడా చాలా బాగా ఉంటుంది, ఫైన్ ఆర్ట్స్ కూడా చాలా బాగా డెవలప్ అవుతాయి. కాకపోతే దీంట్లో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రైవసీ కన్సర్న్స్, ఆబ్సినిటీ, బయాస్, తర్వాత దిస్ ఫెయిర్నెస్, తర్వాత ఇవన్నీ కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. సో వాటిని కూడా అధిగమించి దానికి ఒక చట్టం లాంటిది ఏమైనా తీసుకొచ్చగలిగితే, దాన్ని కట్టుదిట్టం చేయగలిగితే బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉందండి, yes, ఇంకా లెట్ us say 50% అయి ఉంటుంది, yes, నాట్ 100%. అండ్ ఆల్రెడీ దిస్ హ్యావ్ బిన్ ఆల్రెడీ రోబ్లాక్స్, ఓకే, రోబ్లాక్స్, ఫోర్ట్రాన్, ఇలాంటి కొన్ని కంపెనీలు ఆల్రెడీ దే హ్యావ్ కండక్టెడ్ దిస్. చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చింది. వర్చువల్ కన్సర్ట్స్ అయినాయి, వర్చువల్ గేమింగ్ అవుతుంది, వర్చువల్ యాక్టివిటీస్ అవుతున్నాయి, వర్చువల్ వర్క్ షాప్స్ అవుతున్నాయి, వర్చువల్ కాన్ఫరెన్స్ అయినాయి, yes, అండ్ రెఫరెన్సెస్ వచ్చాయి, మంచి రెస్పాన్సెస్ ఉన్నాయి. కానీ కొన్ని దగ్గర ఇంకా వాటిని ఇంకా పికప్ కాలేదు రాబోయే రోజుల్లో. సో మన ఈ ఏవైతే ఎథికల్ ఇష్యూస్ కొంచెం మనం వాటికి అడ్రస్ చేస్తూ కనుక చూస్తే రాబోయే రోజుల్లో ఒక కొత్త ప్రపంచంలో మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే కాల్డ్ వర్చువల్ స్పేస్
and that is metaverse. Metaverse where it is going to change the way you live. ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఫలానా దగ్గర ల్యాండ్ ఉందా అని కాకుండా మీకు మెటావర్స్ లో ల్యాండ్ ఉందా అని ఉంది, మీరు అమ్ముకోవచ్చు, అది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు. యూ కెన్ మేక్ మనీ త్రూ క్రిప్టో కరెన్సీ, ఎన్ఎఫ్టీస్ అంటారు. వాటి ద్వారా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్. ఇప్పుడు మీరు ట్రేడ్ అని చిన్నపిల్లలు ఆడతారు కదా, ఆ కరెన్సీ చేంజ్ చేసుకుంటారు చూడండి. అదే విధంగా ఇది కూడా ఒక విధంగా లోపల వర్చువల్ స్పేస్ లోనే మనం ఉంటాం. మన అవతార్ విల్ బి ఇంటరాక్టింగ్ విత్ అదర్ అవతార్స్. యువర్ ఫ్రెండ్ అవతార్ విల్ ఇంటరాక్ట్ విత్ యూ, యువర్ క్లోన్, యువర్ అవతార్. యువర్ అవతార్ విల్ ఇంటరాక్ట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అవతార్. While you both are doing the real world some other activity. So this is the wonderful world. So a new world is being created, and response is also very good, and almost has taken off very well. It is yet to totally develop, and again there are some issues that have to be addressed. Infrastructure develop cheyali, and tarvata inka investments kuda vache avakasham undi. So అదొక నూతన ప్రపంచం, ఒక కొత్త ప్రపంచం అని అంటారు కదా, అదిగో నవలోకం అన్నట్టుగా. అదిగో నవలోకం అనే పాట ఉంది కదా, అది నథింగ్ బట్ మెటావర్స్. ఇప్పుడు కొత్త, అది తెలుగులో ఇంకో ఇదో కొత్త లోకం అనేదో, కొత్త లోకం అని అంటారు కదా, పాట ఏదో ఉంది. సో ఎగ్జాక్ట్లీ అప్పుడు ఏమనుకొని రాశారో కానీ ఇప్పుడు ఇదే కొత్త లోకం అనేది, ఇదో కొత్త లోకం ఏంటంటే మెటావర్స్. నవలోకమైన కొత్త లోకమైన. సో రాబోయే రోజుల్లో మనం అందరం కూడా మెటావర్స్ లో కూడా, మీరు ఇప్పుడు మనకు ల్యాండ్స్ ఉన్నాయి, మనకు ఈ అసెట్స్ ఉన్నాయి, మనకి సంపద ఉంది, మన కార్ ఉంది, బిల్డింగ్ ఉంది, తర్వాత ఈ మన యాక్టివిటీస్ చేస్తున్నాము, మన క్లబ్ లో వెళ్ళి కలుసుకుంటున్నాము అని కాకుండా మెటావర్స్ లో మీరు ఏమేం చేస్తున్నారు అనేది కూడా చర్చించుకుంటుంటాం ఇక ముందు ముందు. అది కూడా మనకు జీవితంలో ఒక ముఖ్యమైన అంశం కాబోతుంది. సో మెటావర్స్ ఇస్ గోయింగ్ టు బి ఎ న్యూ వరల్డ్ that is waiting for us to interact, and it will create interaction, work, play, social interaction, and also living day in and day out. It is persistent. Daniki there is no let off, ante agadu adi. మీరు చేయొచ్చు, మీరు digital avatar, you may take rest, but there is always going on there. Like in the real world, it continues to be there, persistent ga untundi. Thank you, sir.